స్పెషల్ డిఎడ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఈ రోజు 17th రోజు చాలా మంది మీకు ఏదైతే అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఉందో చాలా మంది వెళ్ళారు. సో వాళ్ళ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రేపు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వెళ్ళిన వాళ్ళకు కూడా కొద్దిగా యూస్ఫుల్ అవుతుందండి. సో కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ ఫేజ్ 1 కి సంబంధించిన రౌండ్ 1 కి సంబంధించింది లాస్ట్ డేట్ రేపే. సో 18th లాస్ట్ డేట్. ఇంకా ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో మీరైతే వెళ్ళండి. అండ్ ఇక్కడ చాలా కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫస్ట్ కాలేజ్కి వెళ్తారు కదా ఒక 2-3 months బ్యాక్. సో వాళ్ళు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ కాలేజే వస్తుంది. సో ఆ కాలేజ్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరైతే కాలేజ్ కాల్ చేస్తారు కదా లైక్ స్టూడెంట్స్, సార్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మేము రావచ్చా కౌన్సిలింగ్కి, సో మేము ఎప్పుడు రావాలనుకుంటున్నాము, సో మేము 17th కుదరదు 18th మేము వస్తాము, మా ర్యాంక్ ఇంత, మాకు సీట్ వస్తుందా లేదా అంటే చాలా మంది కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో మీకు రాదు, ఆల్రెడీ టాప్ 35ని మేము తీసుకున్నాం, మీ ర్యాంక్ 40, 50, మీ ర్యాంక్ 100, 200 ఉంది, సో మీకు రాకపోవచ్చు, మీరు రాకండి అని ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. సో కొంతమంది కాల్స్ ద్వారా చెప్తున్నారు, కాల్స్ చేసి సార్ మేము రావచ్చా అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు అట్లనే చెప్తారు. సో మీరు ఏం చేయాలంటే కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి వాళ్ళకు. కాకపోతే కౌన్సిలింగ్ గురించి వాళ్ళకి ఏం కాల్ చేయకండి, వాళ్ళు రాకండి మీరు అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఫేవర్లో ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళైతే ఇచ్చుకుంటారు. సో మెజారిటీ ఇలా మనకి ఏపీలో కావచ్చు కొన్ని కాలేజ్లో జరుగుతున్నాయి. సో మీరు జస్ట్ డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో కొంతమందికి లైక్ టాప్ 40, టాప్ 50 ఉన్నా కూడా మాకు సీట్స్ ఫిల్ అయినాయని చెప్తున్నారు. సో మీరైతే కాలేజ్కి వెళ్ళాలి. సో లాస్ట్ డేట్ రౌండ్ 1కి 18th. సో మీరైతే కాలేజ్కి వెళ్తేనే అక్కడ మనకు మెరిట్ లిస్ట్ ఆర్సీఐ నుంచి వచ్చింది. ఆ కాలేజ్ ఎంతమంది అయితే పెట్టుకున్నారో మార్క్స్ పరంగా మొత్తం, అండ్ మనకు ర్యాంక్ కూడా 1 month బ్యాక్ రిలీజ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. సో ఇప్పుడు ఆ లింక్ లేదు. సో ఆ లింక్ లేకుండా పర్వాలేదు, మీకు మార్క్స్ పరంగా వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ కూడా చాలా మంది ఫొటోస్ తీసి పెట్టుకోండి. సపోజ్ మీకు మెరిట్ ఆధారంగా ఇచ్చారా లేదా అని తెలుసుకోవడానికి ఆ లిస్ట్ ప్రూఫ్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ డేట్ రేపు రౌండ్ 1కి వెళ్ళే వాళ్ళు రేపు వెళ్ళండి. సో సర్టిఫికేట్స్, సో కొన్ని కాలేజెస్లో ఒరిజినల్స్ కూడా తీసుకుంటున్నారు, కొన్ని కాలేజెస్లో జిరాక్స్ ఉన్నా పర్లేదు, సీట్ వచ్చిన తర్వాత ఒరిజినల్స్ మ్యాండేటరీ అని అంటున్నారు. సో ఎగ్జాంపుల్ మనకు చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ఫస్ట్ ఒరిజినల్స్ తీసుకున్నారు, తర్వాత కొద్దిగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల కావచ్చు, అలా అంటే మళ్ళీ జిరాక్స్ కాపీస్ తీసుకున్నారు. నిపేడ్లో లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో అయితే జిరాక్స్ ఉన్నా పర్లేదు, ఒరిజినల్స్ ఉన్నా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఇతర కాలేజ్లో ఒరిజినల్స్ అడుగుతున్నారు, కొన్ని కాలేజ్లో జిరాక్స్ ఉన్నా పర్లేదు అంటున్నారు. సో మీరైతే వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ సెట్స్ తీసుకొని అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ ఫీ డీటెయిల్స్. సో ఫీ డీటెయిల్స్ అయితే అక్కడ కాలేజ్ వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళకి అడిగితే వాళ్ళ డీటెయిల్ 1 year ఫీజు ఎంత ఉంటుంది, అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, సో కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ఏముంటుంది అన్ని కాలేజ్లోనే చెప్తారు. సో అవి చూసుకోండి. అండ్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మాకు మంచి ర్యాంక్ ఉండి మంచి మార్క్స్ ఉండి కూడా సెలెక్ట్ కాలేదు అనుకుంటే, మనకు ఆర్సీఐ వాళ్ళు ఆ కాలేజ్లో ఎంతమంది అప్లై చేశారో మార్క్స్ పరంగా అక్కడ వాళ్ళ దగ్గర పీడిఎఫ్ ఉంటుంది, అవి ఫొటోస్ తీసి పెట్టుకోండి. ఎవరైతే 1:1, 1:2లో ఉంటారో దాని ప్రకారంగా. అండ్ మనకు మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది NIPIED. సో అది వచ్చేసి మనకు వెబ్సైట్, వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో 18th కాబట్టి 19th రోజు నైట్ వర్క్ అన్న అప్లోడ్ చేయొచ్చు, 20 రోజు అన్న అప్లోడ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో 1:2 కావచ్చు, 1:3 కావచ్చు అట్లా పిలుస్తారు. సో ఈ రోజు వెళ్ళిన స్టూడెంట్స్కి మీకు చెప్పే ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో 1:3 పిలిస్తే మీరు ఎవరైతే అక్కడ నంబర్స్ వస్తాయో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళాలి, మిగతా వాళ్ళకైతే సీట్ రానట్టు. సో వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ ఇచ్చేసి వాళ్ళు ఎంతైతే ఫీ అమౌంట్ అడుగుతారో ఆ ఫీ పే చేసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో ఇలా వెబ్సైట్లో అన్న పెడతారు. సెకండ్ వచ్చేసి కొన్ని కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తారు. సో మేము ఒక 35 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం, ఈ ఫస్ట్ 35 మెంబర్స్ పలానా రోజు రండి. లైక్ ఎగ్జాంపుల్ 18th లాస్ట్ డేట్, 19th కావచ్చు, 20 రోజు వాళ్ళు కాల్ చేస్తారు. విత్ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒరిజినల్స్ తీసుకొని ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సపోజ్ కంప్లీట్ ఫీ అడిగితే మీరైతే కొద్దిగా ఇప్పుడే పే చేయలేము, అమౌంట్ లేని వాళ్ళు ఒక 10-15,000 పే చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు జాయిన్ అయిన తర్వాత పే చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా పే చేయండి అంటే పే చేయాల్సిందే. సో వెబ్సైట్లోనే వస్తుంది, వాళ్ళు కాల్ అయినా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒరిజినల్స్ జాయిన్ అయిన తర్వాత మోస్ట్లీ అడుగుతారండి. ఇప్పుడైతే కొంతమంది ఇచ్చేసారు కొన్ని కాలేజ్లో. సపోజ్ మీకు సీట్ రాకపోతే మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు, అందులో అయితే నో ప్రాబ్లము. అండ్ వేరే ఇతర కోర్సెస్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు జిరాక్స్ ఉంటే జిరాక్స్, ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి. మీకు సీట్ వచ్చింది మెరిట్ లిస్ట్ అనుకుంటేనే మీ పాత కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని డిస్కంటిన్యూ టీసీ కావచ్చు అక్కడ అమౌంట్ పే చేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి.
సో ఇది ఫేజ్ 1 గురించి. అండ్ ఫేజ్ 1లో మీరు ఏ కాలేజ్కి వెళ్ళారో ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంది, మెయిన్గా ఏపీ స్టూడెంట్స్ గురించి నాకు అంత ఐడియా లేదండి కాలేజ్ గురించి. సో మీ కాలేజ్ నేమ్, ఆ కాలేజ్లో ఎంత ఫీ ఉంది, సో అక్కడ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉందో కింద మెన్షన్ చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ 2 అండి. సో ఈ ఫేజ్ 1 తర్వాత ఎంతమంది అయితే జాయిన్ అవుతారో మిగతా సీట్స్, రిమైనింగ్ సీట్స్కి ఫేజ్ 2 ఉంటుంది. అండ్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయొచ్చు. సో మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ ఎగ్జాంపుల్ బీసీబీ ఒక 5 సీట్స్ 3 సీట్స్ ఉన్నాయి, ఒకటే ఫిల్ అయింది, నెక్స్ట్ 2 సీట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ అదే కేటగిరీలో నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు అట్లా. ఎస్సీలో ఎగ్జాంపుల్ 5-6 సీట్స్ ఉన్నాయి, 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, నెక్స్ట్ 3 సీట్స్ అదే ఎస్సీ కేటగిరీ నెక్స్ట్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు మెరిట్లో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అలా ఫేజ్ 2 అయిపోతుంది. ఫేజ్ 2 22 23. ఫేజ్ 2 తర్వాత మళ్ళీ మిగిలిపోతే ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఇది మీరు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ చాయిస్ ఏదైతే పెట్టారో మీకు ఇంట్రెస్టెడ్ ఉండే ఇచ్చారు కాబట్టి ఆ ఫస్ట్ కాలేజ్కి మాత్రం మీరు వెళ్ళాలి. అక్కడ ఎంతమంది అయితే వస్తారో అందులో అయితే కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాలేజ్ వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తే అది కూడా కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఇంకొక డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.